ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 7, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, ఎప్పుడు సమయం లభించినా ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియతముని స్మృతి చెయ్యండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ప్రశ్న: బాబా లభించటం వలన ఏ సోమరితనం సమాప్తమైపోవాలి? జవాబు: మేము బాబా వారమేనని కొందరు పిల్లలు సోమరులై నిర్లక్ష్యంగా చెప్తారు. స్మృతి చేసేందుకు శ్రమించరు. క్షణక్షణము స్మృతిని మర్చిపోతారు. ఇదే నిర్లక్ష్యం, సోమరితనం. బాబా చెప్తారు, పిల్లలు, ఒకవేళ స్మృతిలో ఉన్నారంటే లోపల స్థిరమైన ఖుషి ఉంటుంది. ఏ విధమైన కునికిపాట్లు రావు. బంధనంలో ఉన్న మాతలు ఎలాగైతే స్మృతి చేస్తూ తప్పిస్తూ ఉంటారో, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారో, అలా మీకు కూడా నిరంతర స్మృతి ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ప్రతి కార్యం చేస్తూ ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. దేహ అహంకారము సమాప్తి చేసుకునేందుకు శ్రమ పడాలి. రెండో పాయింట్: సత్యుగ రాజ్యానికి యోగ్యులుగా అయ్యేందుకు మీ నడవడికను రాయల్గా చేసుకోవాలి. పవిత్రతయే అన్నింటికంటే చాలా ఉన్నతమైన నడవడిక. పవిత్రంగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. వరదానము: చేసి చేయించేవారి స్మృతి ద్వారా సహజ యోగమును అనుభవం చేసే సఫలతామూర్తభవ. ఏ కార్యం చేస్తున్నా ఈ కార్యానికి నిమిత్తంగా చేసిన వెన్నెముక ఎవరు అన్న స్మృతి ఉండాలి. వెన్నెముక లేకుండా ఏ కర్మలో కూడా సఫలత లభించదు. అందువలన ఏ కర్మ చేస్తున్నా నేను కేవలం నిమిత్తంగా ఉన్నాను, చేయించేవారు స్వయం సర్వసమర్థుడైన తండ్రి అని భావించండి. ఇది స్మృతిలో ఉంచుకొని కర్మ చేస్తే సహజ యోగం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. తర్వాత ఈ సహజ యోగము అక్కడ సహజంగానే రాజ్యం చేయిస్తుంది. ఇక్కడి సంస్కారాన్ని అక్కడికి తీసుకెళ్తారు. స్లోగన్: కోరికలు నీడ సమానమైనవి. మీరు వాటికి వీపు చూపిస్తే అవి మీ వెనుక వెనుక వచ్చేస్తాయి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత ఎలాంటి ధారణ అంటే అది చేదు భూమిని కూడా మధురంగా చేసేస్తుంది. మీ అందరినీ పరివర్తన చేసేందుకు ఆధారము తండ్రి యొక్క 2 మధురమైన మాటలు. మధురమైన పిల్లలు, మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు అని అన్నారు. ఈ 2 మధురమైన మాటలే పరివర్తన చేసేశాయి. మధురమైన దృష్టి మార్చేసింది. అదేవిధంగా మీరు మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా చేయండి. ఈ నోటిని మధురంగా చేసుకోండి. సదా ఈ మధురత అనే బహుమతిని మీతో పాటు ఉంచుకోండి. దీని ద్వారానే సదా మధురంగా ఉంటారు, మధురంగా తయారు చేస్తారు. అచ్చా, ఓం శాంతి.